మేడం మేము ఐవీఎఫ్ చేయించుకున్నాము, మాకు ఫెయిల్ అయింది. అసలు ఐవీఎఫ్ అనేది ఎన్నిసార్లు చేయించుకోవచ్చు అని ఒక పేషెంట్ అడిగారు. దాని గురించి తెలుసుకుందాం. దిస్ ఇస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, వైజాగ్ బ్రాంచ్. జనరల్లీ ఏ మెడికల్గా మనం ఒక డ్రగ్ పేషెంట్కి ప్రొవైడ్ చేయాలి అన్నా సరే డిఫరెంట్ కంట్రీస్లో చాలా స్టడీస్ జరుగుతాయి అన్నమాట. ఆ స్టడీస్ని బేస్ చేసుకునే పేషెంట్కి ఇలా ఇవ్వచ్చు, ఇలా చేయొచ్చు అని డాక్టర్ కూడా అర్థం అవడం అనేది జరుగుతుంది. ఐవీఎఫ్ దగ్గరికి వచ్చేసరికి వెరీ లెస్ స్టడీస్, చాలా తక్కువ మంది ఎన్ని ఐవీఎఫ్ సైకిల్స్ చేయించుకోవచ్చు అని చేయడం అనేది జరిగింది. ఐవీఎఫ్ సైకిల్స్ అనేవి జనరల్లీ ఒక 3 to 4 ఐవీఎఫ్ సైకిల్స్లో పేషెంట్ కన్సీవ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇన్స్పైట్ ఆఫ్ 3 to 4 ఐవీఎఫ్ అయిన తర్వాత పేషెంట్ కన్సీవ్ అవ్వలేకపోతున్నారు అంటే దెర్ ఆర్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్, చాలా ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఫస్ట్ ఐవీఎఫ్ సైకిల్లో ఫెయిల్ అయినట్టయితే ఎంబ్రియోస్ కానీ ఉంటే కనుక ఖచ్చితంగా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేయించుకోవడం అనేది చాలా మంచిది. ఒక ఐవీఎఫ్ సైకిల్ ఫెయిల్ అయితే సెకండ్ టైం కూడా ఫెయిల్ అవుతుంది అని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకోకపోతే మనకు సక్సెస్ అనేది రాదు. సో ఫస్ట్ ట్రీట్మెంట్ అనేది చేసుకున్న తర్వాత జనరల్లీ సెకండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళేటప్పుడు చాలా చేంజెస్ ఇన్ ద ట్రీట్మెంట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అంటే బేబీ అనేది ఎందుకు ఇంప్లాంట్ అవ్వలేదు, యూట్రస్ అనేది బాగుందా లేదా, హిస్ట్రోస్కోపీ ఏదైనా అవసరం పడుతుందా పేషెంట్కి, ఇంకేదైనా ఫ్యాక్టర్స్ మనం ఏమైనా ఇంకా జాగ్రత్తగా చూసుకుంటే ఇమ్యునలాజికల్ ఫ్యాక్టర్స్ చేయించుకోవచ్చు, జెనెటికల్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. వీటన్నిటిని నిర్ధారించుకుని తర్వాత ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. కొంతమందికి ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యడానికి కారణం వచ్చేసి కాన్సాగ్యునస్ మ్యారేజెస్, అంటే భార్యాభర్తలు దగ్గర సంబంధం వాళ్ళు ఉంటారు. ఆ దగ్గర సంబంధులు ఉండడం మూలంగా వాళ్ళు న్యాచురల్గా ట్రై చేసినా కాదు, ఐవీఎఫ్లో కూడా ఏంటంటే జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉండడం మూలంగా జరగకపోవడం అనేది జరుగుతుంది అనమాట. ఈ కైండ్ ఆఫ్ కపుల్స్కి ప్రీజెనెటికల్ టెస్టింగ్, అంటే ప్రీజెనెటికల్ టెస్టింగ్ మనం ఏం చేస్తామంటే ఎంబ్రియో నుంచి ఒక చిన్న ముక్కని బయటికి తీసి ఆ ముక్క పరీక్ష చేయించిన తర్వాత ఆ నార్మల్ ఎంబ్రియోని లోపల పెట్టడం ద్వారా సక్సెస్ అయ్యే అవకాశం 60 to 70% దాకా ఉండే అవకాశం అనేది ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ద 20 to 30% ఎందుకు ఐడెంటిఫై చేయలేము అంటే ఓన్లీ జెనెటిక్స్ని బేస్ చేసుకుని ఒక్కటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఇంప్లాంటేషన్ అనేది ఆధారపడి ఉండదు. తల్లి గర్భసంచి పైన, తల్లి లోపల ఉండే బ్లడ్ సర్క్యులేషన్ పైన కూడా ఆధారపడేసి ఉంటుందన్నమాట. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని చూసుకున్న తర్వాత మేము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఈ పేషెంట్ అడిగిన క్వశ్చన్, మేడం ఎన్ని చేయించుకోవచ్చు ఐవీఎఫ్స్ అని చెప్పేసి. పేషెంట్ కానీ యంగ్ పేషెంట్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే వయసు ఉండి ప్రెగ్నెన్సీ అనేది 2-3 సైకిల్స్ అత రాకపోయినా సరే మనం అట్లీస్ట్ ఒక 4 to 5 సైకిల్స్ దాకా కూడా ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి ట్రై చేయొచ్చు. ఇది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది. 1, పేషెంట్ యొక్క ఫైనాన్షియల్ కండిషన్స్ కానీ, పేషెంట్ యొక్క మెంటల్ స్టేటస్, అంటే ఎలా తీసుకుంటారు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది, వీటన్నిటిపైన కూడా ఆధారపడేసి ఉంటుందన్నమాట. సో ఓన్లీ ఒక్క ఫ్యాక్టర్ని బేస్ చేసుకుని వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని చెప్పడం అనేది చాలా కష్టము. సో ఈ ప్రాక్టికల్ పాయింట్స్ అన్నిటిని కూడా బేస్ చేసుకుని మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఫర్దర్గా పేషెంట్కి అడ్వైస్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇన్ కేస్ మీకు మల్టిపుల్ ఫెయిల్ అయినట్లు అయితే టెక్నాలజీ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. ఈ టెక్నాలజీని యూజ్ చేసుకుని చాలామంది కపుల్స్ ప్రెగ్నెన్సీ అనేది తెచ్చుకుంటున్నారు. సో ఈ టెక్నాలజీ అనేది ఏ రకంగా ఉంటుందా అని చెప్పేసి నియర్ బై ఫర్టిలిటీ సెంటర్కి వెళ్తే ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. వైజాగ్ చుట్టుపక్కల చాలా పల్లెటూర్లు అనేవి మనం చూస్తూ ఉంటాము. ఈ పల్లెటూరులో పెళ్ళైన జంటలు ఎప్పుడైనా టెస్ట్లకు వచ్చినట్లయితే శుక్ర కణాలు తక్కువ ఉన్నాయని కానీ, శుక్ర కణాలు 0 ఉన్నాయి కానీ తెలుసుకున్నట్లయితే ఇంకా మాకేమీ ట్రీట్మెంట్స్ లేవు, ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పేసి వాళ్ళ ఇళ్ళల్లో ఉండిపోవడం అనేది గమనించడం అనేది జరిగింది. జనరల్గా వైజాగ్ చుట్టుపక్కల ఏంటంటే లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేవి ఉంటాయి, ఫార్మింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో పెస్టిసైడ్స్ వల్ల కానీ, లేదు ఇండస్ట్రీస్లో వర్క్ చేయడం వల్ల కానీ, ఏదో ఫైన్ డస్ట్ పార్టికల్స్ వల్ల కానీ, పొల్యూషన్ వల్ల కానీ మగవాళ్ళలో శుక్ర కణాలు తగ్గడం కానీ, 0 కానీ జరగడం అనేది జరుగుతుంది అనమాట. సో 0 అయినంత మాత్రాన ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది జరగదు. సో దీని గురించి తెలుసుకుందాం. శుక్ర కణాలు టెస్ట్ చేయించుకున్న తర్వాత మీకు కానీ శుక్ర కణాలు కంప్లీట్లీ 0 అని వచ్చినట్లయినా, బాగా తక్కువ కణాలు వచ్చినట్లయినా సరే ఖచ్చితంగా శుక్ర కణాల టెస్ట్ని మళ్ళీ రిపీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. రిపీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి టెస్ట్ నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే శుక్ర కణాలు అనేవి బాగా తగ్గుముక్క ఉన్నాయా, 0 ఉన్నాయా, దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది పేషెంట్కి అడ్వైస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఓన్లీ సెమెన్ అనాలిసిస్ అనేది ఓల్డ్ మెథడ్. సెమెన్ అనాలిసిస్ ఒక్కటి చేయించుకోవడం ద్వారా వీళ్ళకి కన్సీవ్ అవ్వరు, వీళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పడం అనేది కుదరదు. సో చాలా న్యూవర్ మెథడ్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు వాటిని మనం చూసుకున్న తర్వాత పేషెంట్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ శుక్ర కణాలు 0 అయినట్లు కానీ, బాగా తక్కువ ఉన్నట్టు కానీ అయితే ఫస్ట్ మేము చేయించేది హార్మోన్ ప్రొఫైల్ అని ఉంటుందన్నమాట. ఈ హార్మోన్ ప్రొఫైల్లో ఒకవేళ మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా శుక్ర కణాలు పెరుగుతాయా, లేదు ఇంకేదైనా ట్రీట్మెంట్ అనేది ఉంటుందా అని సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే శుక్ర కణాలు అనేవి టెస్టిస్ నుంచి ఉత్పత్తి అవుతాయి కాబట్టి టెస్టిస్ చుట్టూతా ఉండే రక్త సరఫరా సరిగ్గా ఉందా లేదా, టెస్టిస్ సైజ్ సరిగ్గా ఉందా లేదా, టెస్టిస్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కొంతమందికి ఈవెన్ టెస్టిస్లో స్టోన్స్ కూడా చూడటం అనేది జరుగుతుంది అనమాట. దీన్ని ఎగ్జామిన్ చేయడం అనేది జరుగుతుంది.
అండ్ అలాగే టెస్టిస్ నుంచి శుక్రకణం అనేది బయటికి రావాలంటే ఒక ట్యూబ్ లాంటిది ఉండాలన్నమాట. సో ఈ ట్యూబ్ బ్లాక్ ఏమన్నా ఉందా అని కూడా మనం చూసుకోవడం అనేది జరుగుతుంది. అంటే అబ్స్ట్రక్షన్ ఏమన్నా ఉందా అని చూడటం అనేది జరుగుతుంది అనమాట. కొన్నిసార్లు ఈ కండిషన్స్ని మనం ఐడెంటిఫై చేయడం ద్వారా ప్రెగ్నెన్సీ అనేది ఎలాగ వాళ్ళకి పాసిబిలిటీ ఉంటుందా అని చెప్పేసి మనం చక్కగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. కొన్నిసార్లు ఈ ట్రీట్మెంట్స్ అన్నీ చేయించుకున్నప్పటికీ శుక్రకణాలు రావు, చాలా తక్కువ అవకాశం ఉందని నిర్ధారించుకున్నట్లయితే పేషెంట్కి థర్డ్ పార్టీ అంటే డోనర్ స్పర్మ్ని అడ్వైస్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. సో ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నప్పుడు, యంగ్గా ఉన్నప్పుడు, అంటే ఎప్పుడైతే లేడీ వయసు చిన్నగా ఉంటుందో ట్రీట్మెంట్ అనేది మనం తొందరగా స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి కన్సీవ్ అయ్యే అవకాశం అనేది ఎక్కువ వస్తుంది అనమాట. సో నేను వీడియో చేయడానికి మెయిన్ కారణం, ఇవాళ మార్నింగ్ నేను ఓపీడీలో చూసిన ఒక పేషెంట్కి లేడీ వచ్చి 35 ఇయర్స్, పెళ్ళై ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అవుతుంది. ఈ 15 ఇయర్స్లో 10 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హస్బెండ్లో 0 కణం ఉంది, ప్రెగ్నెన్సీ రాదని వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడు ఇంకెవరిని కన్సల్ట్ చేయలేదు. సో కన్సల్ట్ చేయకుండా ఉండడం మూలంగా ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కానీ వాళ్ళకేం తెలియదు అనమాట. అంటే వాళ్ళు యాక్చువల్లీ పేదవాళ్ళే, కానీ ట్రీట్మెంట్ అనేది ఉంది అని తెలిస్తే మనకి ఏమైనా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఆప్షన్స్ అనేవి చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సో అజూస్పర్మియా ఉన్నప్పటికీ కూడా దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ అజూస్పర్మియాస్. అంటే అబ్స్ట్రక్షన్ ఉండే పేషెంట్స్ ఉంటారు, లేదు ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేకుండా టెస్టిస్ ఫెయిల్ అయ్యే పేషెంట్స్ అనేది ఉంటారనమాట. ఈవెన్ టెస్టిస్ ఫెయిల్ అయిన పేషెంట్కి కూడా హార్మోన్ ప్రొఫైల్, టెస్టిక్యులర్ స్కాన్ ఇవన్నీ చేసుకున్న తర్వాత బీజంలో నుంచి శుక్రకణాలు తీసే టెక్నిక్ కూడా ఉంటుంది. ఈ టెక్నిక్స్లో చాలా టైప్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఇదివరకు పీసా అని చేసేవాళ్ళు, ఇప్పుడు ఈ టీసా అని చేసేవాళ్ళు, ఇప్పుడు మైక్రో టీసా అని కూడా చేస్తున్నారు. మైక్రో టీసా అంటే ఇంకా మైన్యూట్గా టెస్టిస్ నుంచి స్పర్మ్స్ కలెక్ట్ చేసే విధానాన్ని మైక్రో టీసా అంటారు అనమాట. సో ఇవన్నీ టెస్టులు చేసుకున్న తర్వాత కన్సీవ్ అయ్యే అవకాశం పేషెంట్కి వివరించి ఫర్దర్గా వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో శుక్రకణాలు 0 ఉన్నా, బాగా తగ్గినా సరే ఫస్ట్ హాస్పిటల్కి ఏవైతే టెర్షియరీ సెంటర్స్ ఉంటాయో, ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఉంటాయో వచ్చి కనిపించినట్లయితే వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి వివరించడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.